తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఏం విలేకరులు అడిగిన ప్రశ్న ఏంది, జవాబు ఏంది, నేను దానికి సమాధానం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆయన క్లియర్ గా సేమ్ అదే సామెత చెప్తుండ్రు. సామెతలు కాదు కదా, మాకు క్లారిటీ కావాలి. మెడ ఏదో సరకా ఎక్కడ ఏముందో అని అడుగుతుండు. అది కాదు కదా పద్ధతి. ఈరోజు కమిషనర్ గారు ఏం అడిగినారో ఒకసారి మీరు వినండి. విన్నాక నేను చెప్తాను. మొత్తం బఫర్ జోన్ లో ఉంది. మొత్తం దానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ ఎందుకు బఫర్ జోన్ లో ఉంది మీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్. అది అది అందరి ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము. మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అనేది అడిగినాను. అదే చెప్పిన మెడ మీద తల ఉంటది కదా. సో న్యాచురల్ గా ఒక బఫర్ జోన్ దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది. పైన FPL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురనగర్ లో ఉండేది. బఫర్ జోన్ చెరువు కట్ట కాదు, చెరువు పైన చెరువు కింద కూడా బఫర్ జోన్ అనేది ఉంటది. అది తెలిసి ఉండాలి. హైడ్రా కమిషనర్ కు ఆయన అవగాహన ఉండాలి. సరే, ఈయన ఏం చెప్తున్నా ఇంకా చెప్తా. చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి రైట్, చెరువే లేదు, పార్క్ వచ్చింది. పార్క్ ఎట్లా వచ్చింది? చెరువు మూస్తే పార్క్ వచ్చింది. మరి చెరువు మూసేసి పార్క్ గట్టమని చెప్పేవారని చెప్పిండ్రా? చెరువు మూసేసి పార్క్ గట్టుమని ఎవరని చెప్పిండ్రా? చెరువు జాగాల చెరువు ఉండాలి, పార్కు జాగాల పార్క్ ఉండాలి. మరి చెరువు ఉన్న జాగాల పార్క్ వచ్చేసింది కాబట్టి ఇక ముట్టుకోనికి వీల్లేదంటావా? సరే, చెరువు కిందికెళ్ళి ఉన్నది. కిందికెళ్ళి ఉన్నప్పుడు నాలా ఉన్నది కదా. ఆ నాలాకి ఎన్ని మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉన్నది? అలుగు ఉంటదా ఉండదా? అలుగుపాల నాలా ఉంటదా ఉండదా? దానికి అలుగు ఎంత దూరం ఉన్నది నీది ఇంటికి? పోనీ నువ్వు పార్క్ వెళ్ళి అక్కడికెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉన్నావు. కిలోమీటర్ ఎంత? ఇదివరకు నేను కూడా అదే అడిగిన. ఈ రోజు సామెతలు చెప్పడానికి హైడ్రా కమిషనర్ గా లేవు. నువ్వు సామెతలు చెప్పద్దు. నువ్వు వాస్తవం ఏంది అవాస్తవం అనేది చెప్పుకో. ఇంకా నువ్వు దాన్ని మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నాలు చేయక. ఈ రోజు నీకు నిజం ఒప్పుకునే దమ్ము లేదు రంగనాథ్ గారు. నిజం ఒప్పుకునే దమ్ము లేదు నీకు. వాస్తవం ఒప్పుకునే దమ్ము లేదు నీకు. చెప్తున్నా కదా. ఇంకోసారి ప్రెస్ మీట్ స్కిప్ చేసే ఆన్సర్ నాకు చెప్పడానికి చేత కాదని చెప్పేసి. నేను చెప్పలేను, నాకు చెప్పడానికి చేత కాదని చెప్పేసి. ఈరోజు నేను నాకు మీ ఇల్లు చూపించిండ్రు అని చెప్పి నాకు ఏ బండి మీద తిరిగిండ్రో ఆ బండి నంబర్ నోట్ చేసుకుని ఆ బండి వాళ్ళతో ఎవరెవరితో ఫాలో చేపిస్తున్నారో నాకు అన్ని తెలుసు. నాకు మీరు ఫాలో చేపించేటి అవన్నీ మీరు బంద్ చేయండి. ఆ దుకాణాలు మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకుంటే మీరు అధికారం మీది, చీఫ్ మినిస్టర్ మీది. మీకు కావాల్సిన ఇళ్ళే కూలగొడతారు, వద్దనుకునే కూలగొడతారు మీరు. టార్గా ఇప్పుడు ఇల్లు కూలగొట్టిన నాగార్జున కూడా పోయి సీఎం ను కలిసి దండేసి నీకేమున్నదబ్బా? ఎందుకు నీకు ఫికర్? నువ్వు వాస్తవం చెప్పు, లేకుంటే వదిలేసేయి. ఈరోజు కూలిపోయిన ఇండ్లకు వాళ్ళు నువ్వు ఇంత మంచిగా బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టినావు. కూలిపోయిన ఇండ్లకు మరి నువ్వు వాళ్ళు EMIలు కడుతుండ్రు. అవి ఎవరు కట్టాలి? కట్టిపోయి ప్రభుత్వంతో. రేపు ఇవన్నీ అన్నీ అయిపోయినాయి, కూలగొట్టడం అయిపోయినాయి అన్నట్టు కాదు. రేపు ఇవన్నీ జవాబు ఇవ్వాల్సి వస్తుంది మీరు వచ్చే రోజులలో. కూలిపోయిన ఇండ్లకు ఇప్పుడు రెవెన్యూ చట్టం ఏమని చెప్పింది? ఇరిగేషన్ చట్టం చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేసింది. ఈ రోజు ఆ చట్టంలో మీకు కూడా హక్కు, మీకు కూడా ఇది అది చెప్పు. ఆ చట్టం నా ఇల్లుకు రక్షణగా ఉన్నది, అది జడ్సన్ తీసుకొచ్చి చూపించిందని చెప్పు. లేకుండా కామ్గా నువ్వు మాట్లాడకుండా స్కిప్ చేసేసేయి. మీరు చిల్లరగా మీరు హైడ్రా కమిషనర్ అంటే ఆ లెవెల్లో మాట్లాడండి. నా ఇల్లు నా ఇల్లు కూడా తప్పుంది, నా ఇల్లు నేను కూలగొట్టుకుంటా అని చెప్పి కూలగొట్టి మంది ఇల్లు కూలగొట్టినావు కదా. లేకుండా వదిలేసేయి. లేదు నా ఇల్లు కాబట్టి నేను కూలగొట్టుకుని నాకు ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి ఆపేసుకో. కాబట్టి ఇవన్నీ బంద్ చేసేయండి రంగనాథ్ గారు. మీరు కరెక్టే చేస్తలేరు. మీరు సిన్సియర్ ఆఫీసర్ కాదని చెప్పి నిరూపించుకున్నారు. మీరు ఎట్లా దీన్ని నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఏంటిది? నాకు ఇల్లు చూపించిన వాళ్ళ ఫోన్ నంబరు నీ సీసీ కెమెరాలకి ఇచ్చేసి ఆ బండి వాళ్ళని మీరు మఫ్టీలో ఉన్న పోలీసులతో ఫాలో చేయించుడు. ఇవన్నీ కూడా మీరు బంద్ చేయండి. మీరు ఏమేమి చేస్తున్నారో నాకు అన్ని తెలుసు. మీరు ఎట్లా చేయాలంటే మేము కూడా న్యాయంగా ఎట్లా చేయాలో మేము చేస్తాం. కానీ మీరు చేసేది 100% తప్పు చేస్తుండ్రు. మీరు ఇవాళ చెప్పేది కూడా చెరువు, అది ఇప్పుడు చెరువే లేదు అక్కడ పార్క్ ఉందా? పార్కులో కొట్టు. చెరువు చాలా పార్క్ ఉంటే పార్కులో కొట్టు. ఎందుకు కొట్టావు నువ్వు? చెరువు ఉండే దగ్గర పెట్టిన పార్కులు ఉండే దగ్గర పెట్టినారు. చెరువు కూర్చొని పార్క్ కట్టమని ఎవరు చెప్పాలి అక్కడ. కాబట్టి అలా చెరువు కడితే మీ ఇళ్ళని పోతాయి. అది నీ బాధ. వేరే అయితే కూలగొడతావు. మందిలో దిక్కు దేక చదివి లేని వాళ్ళ గుండు కూలగొట్టినావు. పెద్ద ఉన్నాయి వదిలేసిన. రోజుకో రూల్స్ మారుస్తా ఉంటాయి. మీకు అనుకూలంగా ఎట్లుంటారు రూల్స్ మార్చుకొని మీరు హైడ్రా ఇల్లు కూలగొట్టి ముందు రూల్స్ చేసుకున్నాక ఇల్లు కూలగొట్టేది ఉండే. ముందు ఇల్లు కూలగొట్టినావు, మరి తక్కిన ఇల్లు ఎందుకు కూలగొట్టినావు?
కాబట్టి ఇవన్నీ బంద్ చేసేయండి. మీరు వాస్తవం ఒప్పుకుంటే ఒప్పుకొని, లేకుండా స్కిప్ చేయండి. ఖచ్చితంగా మేము న్యాయపరంగా దీన్ని తేల్చుకుంటాం. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.